ఎంతసేపు బాబు వచ్చి? ఎంతసేపు అయిందా? గంటన్నరైంది వచ్చి. అయినా నువ్వు గుడికెళ్ళేదానివి, మన తాళం చెప్పి పక్కింట్లో ఇచ్చి వెళ్ళొచ్చుగా. నువ్వు దొరగారు బాబు, ఎప్పుడొస్తావు ఎలా తెలుస్తుంది పక్కింట్లో తాళాలు ఇవ్వడానికి? నేను చేయమంటావా? నా ఉద్యోగం అలాంటిది. వదినా, అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అదేదో కంపెనీ వదినా. ఏ కంపెనీలో? ప్రజాబంధు అని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏం బంధువో ఏమో, అసలు ఇంటి పట్టునే ఉండడు వదినా. 2 రోజులు ఇంటికే రాడు. అదేంటి 2 రోజులు ఇంటికి రాకుండా ఎక్కడుంటున్నావు బాబు? నా ఉద్యోగం అలాంటిది అత్తయ్య గారు. ఒక్కోసారి 24 గంటల పని ఉంటుంది. మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడే ఒక గది ఇస్తున్నాను. వస్తాను వదినా. మంచిది. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? వాట్ మ్యామ్? ఎక్కడ? ఏమిట్రా ఇది? మీరే కదండి అయ్యారు ఇల్లంతా ఉద్యానవనంలో ఉండాలని చెప్పారు. ఏమిటి? మేడం పుట్టినరోజు ఇల్లంతా కలకలాడుతూ నందనవనంలో ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న తొట్లని తీసుకొచ్చి ఇక్కడ పేర్చమన్న దారి కట్టంగాను. ఇచ్చేటి సుబ్రహ్మణ్యం, నీ పని ఏమిటో తెలుసా? తెలుసండి. పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు అడిగింది ఇస్తూనే ఉండాలి. తెలిసిందా? అలాగేనండి. ఏమో వెంకట్రావు? వస్తున్నాను సార్. నీ డ్యూటీ ఏమిటో తెలుసా? చెప్పండి సార్. వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇస్తూనే ఉండాలి. వాళ్ళు కావాలన్నా ఇస్తుండాలి, అక్కర్లేదన్నా ఇస్తుండాలి, తాగిన ఇస్తుండాలి, తాకపోయినా ఇస్తూ ఉండాలి. మేడం వయసు ఎంత? 52. ఏమిటి? అమ్మాయి వయసు 52? అమ్మాయి వయసు కదండి, మీ వయసు. నా వయసు ఎందుకు? బర్త్డే అన్నారు కదా, బర్త్ వయసు చెప్పాను. నీ బొంద. మేడం అంటే అమ్మాయి స్వప్న పుట్టినరోజు ఇవాళ, దానికి 22. 22కి 52కి ఏంటండి తేడా? దాంట్లోనే 2 ఉంది, దీంట్లోనే 2 ఉంది కదా. పోయి నీకంత ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి సరిపేసి అప్పుడు నాతో మాట్లాడు. ఏ మాట అన్నా? నీ బంద మాట్లాడు, నీ బంద మాట్లాడవే. అబ్బాబ్బాబ్బా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా మాక్సిమం శిక్ష 14 years. నేను నా కట్టి 100 ఏళ్ళు వేసేసాడు ఆ భగవంతుడు. అమ్మ కేసు. డాడీ, అస్తమాను అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాలేదు. వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన చక్కటి పేరుంది కదా, లక్ష్మి అని. లక్ష్మి కాదు, సీతామహాలక్ష్మి. విన్నావా? దాన్ని ఎలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి, నాకు తృప్తి. అవును, ఈ వేళ నీ పుట్టినరోజు, సాయంకాలం పార్టీ ఉంది, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావంటే షాపింగ్కి వెళ్ళక?